అల్లు అర్జున్ ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. ఓయూ జేఏసీ ప్రతినిధులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. గోడలెక్కారు, ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లారు. అక్కడ పూల కుండీలను ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ సిబ్బందితో కలబడ్డారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని, ₹1 పరిహారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాసేపు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఏం జరిగిందో అర్థం కాక టెన్షన్ కు దారితీసింది. విషయం తెలుసుకుని హుటాహుట్న పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్నారు. దీంతో అక్కడ గొడవ సద్దుమణిగింది. అల్లు అర్జున్ ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. ఓయూ జేఏసీ ప్రతినిధులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. గోడలెక్కారు, అలాగే ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లారు. అక్కడ పూల కుండీలను ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ సిబ్బందితో కలబడ్డారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని, ₹1 పరిహారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాసేపు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ కు దారితీసింది. విషయం తెలుసుకుని హుటాహుటిన పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్నారు. దీంతో అక్కడ గొడవ సద్దుమణిగింది. ఇక ఇదే అంశానికి మనతో పాటు చర్చించడానికి మనతో పాటు నర్రా విజయ్ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. విజయ్ గారు చెప్పండి, అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనను ఎలా చూడాలంటారు? అల్లు అర్జున్ ఇంటి మీద దాడి ఎవరు చేసినా అది ఖండించాల్సినటువంటి అంశము. ఇది సరైనటువంటి చర్య కాదు. దాడి అనేది పరిష్కారం కాదు. మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో దీనికి సంబంధించినటువంటి అంశము. ఈ దాడి మీకు ఏమంటే సమస్య పరిష్కరించుకోవాలి. దాడులతోటి ఇంకేదైనా కారణాలతోటి అరాచకాలతోటి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏమీ ఉండదు. ఈ అరాచకాలు చేసేయడానికి కావాల్సిన ప్రోత్సాహం కూడా ఇవ్వకూడదు. అరాచకాలు ఒక ఇంటి మీదకి పోయి, సినీ స్టార్ ఇంటి మీదకి పోయి దాడులు ఎలా చేస్తారండి? ఎవరైనా పోలీసులకు సమాచారం ఉండదా? ఇంత వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఏమైంది? ఈ రకమైనటువంటి చర్యలు, ఇదొక దాడి. ఇది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ అరాచకాలు కానీ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి దశ కనిపిస్తుంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. ఇది ఇప్పుడు ఎన్ని రోజులైంది అల్లు అర్జున్ సినిమా చూసి? ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఎందుకు జరుగుతుంది దాడి? మరే నిన్న సీఎం గారు మాట్లాడినటువంటి తీరు, సీఎం గారు శాసనసభలో అయిపోయిన ఇష్యూ. సీఎం గారు ఏం చేశారు? అంతకుముందు ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఆయన అరెస్ట్ అయ్యారు, విడుదలయ్యారు, బెయిల్ వచ్చింది, బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు నిన్న సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడి సినీ ఇండస్ట్రీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, దాంతో ఓయూ జేఏసీ స్టూడెంట్స్ ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు ఎవరో ఓయూ స్టూడెంట్స్ అంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఒక ఇన్స్పైరింగ్ గా తీసుకున్నటువంటి అంశంగా కనిపిస్తుంది. దాంతో ఈ రోజు దాడి చేయడం, ఎప్పుడో అయిపోయినటువంటి ఇష్యూ, క్లోజ్ అయినటువంటి ఇష్యూని మళ్ళీ లేవనెత్తినటువంటి అంశము, లేవనెత్తి ఇప్పుడు కొంతమంది యువకులు రెచ్చిపోయినటువంటి అంశము, రెచ్చిపోయి దాడి చేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో అందరి మీద ఇట్లా శాంతి భద్రతలు లేకుండా ఉన్నట్లయితే వ్యాపారాలు ఎలా సాగుతాయి? బిజినెస్ ఎలా నడుస్తుంది? ఏమన్నా ప్రజల జీవన విధానం ఎలా కొనసాగుతుంది? ఇట్లాంటి దీనివల్ల సినీ ఏమనిపోతుంది? సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది ఎలా ఎలా తీసుకుంటుంది? సినీ ఇండస్ట్రీ కావచ్చు, ఇతర ఇండస్ట్రీ కావచ్చు. ఈ రాష్ట్రంలో సరైన శాంతి భద్రతలు లేవు. ఈ రాష్ట్రంలో ఏది మాకు రక్షణ ఉంటలేదు. సినిమా విడుదల చేసినా రక్షణ ఉంటలేదు. ఒక సినిమా స్టార్ సినిమాకు పోతే చూద్దామన్నా ప్రజలు అభద్రతా భావానికి గురయ్యే పరిస్థితి. కనీసం ఓ సినిమా హీరో వస్తుండంటే రక్షణ కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నదా? మళ్ళీ అది అర్ధరాత్రి పూట ఆ రకమైన అంత శక్తిహీనంగా తెలంగాణ రాష్ట్రం తయారైందా? పోలీస్ భద్రత లేదా? కల్పించలేదు.
కల్పించే ఒక అమాయకుల ప్రాణాలు పోయినాయి. అమాయకుల ప్రాణం పోయిన తర్వాత వెంటనే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఓ సినీ స్టార్ ని అరెస్ట్ చేయడం, ఈ అప్పుడు అరెస్ట్ చేసి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాడి చేయడం, వాళ్ళతో నష్టపోయి ఏమైనా ఉంటే మిగతా సినీ ఇండస్ట్రీని అంతా చేయడం, ఇదంతా తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. పరిపాలనా వైఫల్యం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రేపు ఇంకోళ్ళు పోయి దాడులు చేస్తారు. ఇదే కదా. ఇది కాకుండా మరి దీనికి ఇట్లాంటి రీజన్ చూపిస్తే కొంతమంది పేర్లు పెట్టి ఆత్మహత్యలు చేసినటువంటిది. ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఇది ఉన్న అరెస్ట్ చేయ, చట్టం అందరికీ సమానము, చట్టం అందరికీ ఉన్నదంటే ముఖ్యమంత్రి గారి సొంత ఊర్లోనే కొండారెడ్డిపల్లిలోనే ముఖ్యమంత్రి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వేధించడం వల్లే నేను చనిపోయినా అని సూసైడ్ లెటర్ రాసి చనిపోయినటువంటిది. మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. మరి అదేవిధంగా గురుకులాలకు సంబంధించినటువంటి దాంట్లో పిల్లలు రోజు పాము కాటుకు విషాహారము తిని దాదాపు చనిపోతున్నారు. మరి దీనికి సంబంధించిన మీద ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? సినిమా హీరో పోతే అదేవిధంగా మోహన్ బాబు ఒక జర్నలిస్ట్ మీద దాడి చేస్తే చావు బతుకుల మధ్యలో ఆయన బయటపడ్డాడు. మరి ఆ మోహన్ బాబుని అటువంటి దాడి చేస్తే మోహన్ బాబు మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? మరి ఇప్పుడు యాక్షన్ ఇది ఇన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఇంటి మీదకి దాడిపోతే, అక్కడి నుంచి దాడిపోతే పోలీసులు ఏం చేస్తున్నారు, ఏమైతుంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్రమక్రమంగా రోజుకు క్షీణిస్తున్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణకుంటే ఇంకా రోజు గెలుపుకోవడం అవుతుంది. ఇక్కడ ఇప్పుడు అయిపోయిన ఇష్యూని గెలుపుకొని ఇప్పుడేదో మళ్ళీ ఈరోజు సివి ఆనంద్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానికి సంబంధించిన మొత్తం విజువల్స్ ఇవ్వడం రెచ్చగొట్టేటట్టే కదా. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వర్సెస్ ఆ తగాదాన్ని సైలెంట్ చేయడము, ఆ తగాదాన్ని ఇంకో రకంగా పీస్ఫుల్ గా తీసుకుపోయే విధంగా అటు ప్రభుత్వం ఇటు. విజయ్ గారు మీరు అలాగే హోల్డ్ లోనే ఉండండి. కొరియోగ్రాఫర్ కస్తూరి గారు కూడా లైన్ లోనే ఉన్నారు. కస్తూరి గారు నమస్తే అండి. నమస్తే అండి. కస్తూరి గారు చెప్పండి, అల్లు అర్జున్ ఇంటి ముందు ఒక టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకి. ఓయూజేఏసీ నాయకులు నిరసన తెలుపుతున్నారు, అలాగే మరోవైపు ప్లకార్డులతో ప్రదర్శించడం జరుగుతోంది. అసలు ఈ ఘటనని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇంటి మీద దాడి చేయడం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా ఉండు అంటే చట్టపరంగా న్యాయపరంగా ఏదైనా తేల్చుకోవాలి, కానీ ఇలా ఇంటి పైన దాడి చేయడము అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తే చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే లేదు ఈ గవర్నమెంట్ కావాలని సినిమా దాని మీద అది చేస్తోంది ఇది చేస్తోంది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి ఒకటే మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే గురుకుల పాఠశాల తీసుకొస్తున్నారు, ఇంకొక సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మొగుడు కొట్టినందుకు కాదు తోటి కూడా నవ్వినందుకు వచ్చింది బాధ అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఒకటి ఆలోచించండి. ఇంకా ఎప్పుడు ఎంతసేపు జనాభాలో ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగింది, ఇక్కడ న్యాయం జరగాలి అని ఫైట్ చేస్తున్నప్పుడు వేరే ఇష్యూ తీసుకొస్తున్నారు. వేరే ఇష్యూ ఉంది, 10 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఏదో ఒక ఇన్సిడెంట్ ఎనీ టైం జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఒకటి జరిగినప్పుడు దాన్ని సరిదిద్ది ఇంకొకటి ఉంటుంది, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎంతసేపు నేను ఈ మధ్య బాగా వింటూనే ఉన్నాను, ఏదైనా మాట్లాడితే పుష్కరాల్లో అది జరిగింది కదా, గురుకులలో ఇది జరిగింది కదా, ఇదంతా దీన్ని పట్టించుకోకుండా ఈయన వెనకాలని ఏం చేస్తున్నారు అని అంటే ఫస్ట్ సమాజంలో మార్పు రావాలి. ఇది మారాలి ఫస్ట్. చెప్పండి. అది ఎందుకంటే నేను అదే ఇందాక సార్ మాట్లాడేది కూడా నేను చూస్తూనే ఉన్నాను. పోలీసులు చట్టబద్ధత లేదా, అది లేదా, ఇది లేదా అని మాట్లాడితే ఒకటే సార్. ఎందుకంటే ఆయన గారు కూడా సినిమా థియేటర్ ఉంది. ఆయన గారు సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ లో చూసుకోవచ్చు ఆయన ఎంట్రెన్స్. ఎందుకంటే సంధ్యా థియేటర్ అనేది ఒకటే ఎంట్రెన్స్ ఉంది. ఆయన 10 సార్లు చూసాను అంటున్నాడు కదా. నేను 20 ఏళ్ళుగా సినిమా చూస్తున్నాను, 30 ఏళ్ళుగా సినిమా చూస్తున్నాను అన్నప్పుడు ఆ థియేటర్ లో ఎలా క్రౌడ్ ఉంటుంది? అది ఒకటే రోడ్, ఒకటే గేట్ ఉంది వెళ్ళడానికి. ఎంత క్రౌడ్ ఉంటది అని చెప్పేసి అని తనకి తెలీదా? సో నైట్ ఇప్పుడు సరే, ఇప్పుడు అతను ఎందుకు ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రెస్ మీట్ పెట్టినందుకే కదా మార్నింగ్ కూడా ఇంత ఇష్యూ జరిగింది. దీని ఏ విధంగా చూడాలి? ఓకే విజయ్ గారు మీ వెర్షన్ చెప్పండి. ఇదేనండి, ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే నిన్న సీఎం గారు మాట్లాడారు. ఒక వ్యక్తి అసెంబ్లీలో, అదే అసెంబ్లీ అంటే దానికి ఒక స్టేటస్ ఉంటుంది, అది చిల్లర సభ కాదు. అది అసెంబ్లీ యాక్చువల్ ఉందని ఇక చరిత్రలో ఉండిపోయేటువంటి రికార్డెడ్. ఎప్పుడు ఎంఐఎం అనేటువంటి సభ్యులు సినిమా విషయాల మీద ఎన్నడూ మాట్లాడారు. సినిమా విషయం మీద, ఈ విషయం మీద తెలుగు సినిమా విషయం మీద ఎంఐఎం వ్యక్తులు క్వశ్చన్ అడిగితే దానికి ముఖ్యమంత్రి గారు అది కూడా మధ్యలో క్వశ్చన్ కూడా కాదు, ఊరికే లేచి అడగడం, సమాధానం చెప్పడం. దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పి
అల్లు అర్జున్ పేరు తీసుకున్నారు. ఆ సినిమాకి సంబంధించిన హీరో పేరు తీసుకొని విమర్శలు చేస్తే మరి ఎట్లా వివరణ ఇవ్వాలి? మరి ఒకరి మీరు లేనప్పుడు అసెంబ్లీలో టార్గెట్ చేసి పెడితే దానికి సంబంధించిన వివరణ ఒక సినీ స్టార్ ఇచ్చుకుంటారు. దాని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే తప్పు అన్నట్టు చెప్తారు. అది ప్రజాస్వామ్యమా మరి ఇంకేదైనా? ఇది అది కూడా పెట్టండి మరి. ప్రజాస్వామ్యమా లేదా ఇది? సీఎం గారు మాట్లాడితే మేము కూడా బయట ఎవరు మాట్లాడొద్దు అనేది ఒక చట్టం చేస్తారు. నిన్న సీఎం గారు చట్టం చేయండి మరి. అది సీఎం గారు ఒక తెలంగాణకి, భారతదేశం తెలంగాణలో సపరేటు ఓ చట్టం చేసి మేము అసెంబ్లీలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము, తర్వాత ఆ వ్యక్తులు ఎవరు కూడా బయట వివరణ ఇచ్చుకోవద్దు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దు, పెట్టకుండా ఉండండి. అసలు అయిపోయిన విషయం ముఖ్యమంత్రి గారు ఎందుకు తీశారు మరి? అసలు అయిపోయింది విషయం. వాళ్ళ సినిమా నడుస్తుంది, అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చి వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు, ఇదేదో చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో మాట్లాడారు, అయిపోయింది. నిన్న ఎందుకు సడన్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మరి? క్వశ్చన్ ఉద్దేశపూర్వకంగా క్వశ్చన్ వేయించుకొని, క్వశ్చన్ కూడా కాదు అది, ఉత్తగా లేచి మాట్లాడాలి. ఆ అధికారం ఉంది కాబట్టి వాళ్ళకు అంతకుముందే ఇది మాట్లాడాను ఆయనకి చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఇప్పుడు వివరణ ఇచ్చారు. అసలు ఇది కాదండి. ఒక సినిమా స్టార్ పోయి చూస్తుంటే భద్రత ఎందుకు కల్పారు? ఇతర అంశాలు తీసుకురావద్దు అంటారు. అన్ని అంశాలు మరి మోహన్ బాబుకి ఎందుకు తీసుకురావద్దు? మోహన్ బాబు ఇంకా డైరెక్ట్ అటాక్ చేసిండు కదా. అటాక్ చేస్తే ఇక్కడ తగిలి ప్లేటే వేసారు. ఇక్కడ జస్ట్ చనిపోతుండే ఆ జర్నలిస్టు. ఆయన మీద ఎందుకు కేసు పెట్టారు మరి? మోహన్ బాబుకి ఒక రకమైనటువంటి రూల్ ఉంటుంది, అల్లు అర్జున్కి ఒక రకమైనటువంటి రూల్ ఉంటుంది. చిన్నపిల్లలన్నీ తొక్కిసలాట భద్రత ఇవ్వకుండా మరి గురుకుల సేమ్ కదా. గురుకుల పాఠశాల మొత్తం గవర్నమెంట్ సీఎం ఆధ్వర్యంలో, ఆయనే మంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దాంట్లో పాము కాటు, విషాహారము సేమ్. తొక్కిసలాట అదో తొక్కిసలాట, ఇదేమో ఇది సేమ్ ఇష్యూ. పిల్లలు 53 మంది చనిపోయారు. దీని మీద ఏముండదా మరి? విషాహారం దీన్ని చనిపోయినటువంటి విషయంలో, పాము కాటు చనిపోయిన విషయంలో ఎందుకు పోల్చండి? సీఎం గారు అంటున్నారు కదా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏమన్నా ఉంటాయా వీళ్ళ కోసం అని, స్టార్లకు, సినీ స్టార్లకు, పొలిటికల్ వాళ్ళకు అని కూడా చెప్పాడు. మరి ప్రత్యేకమైన చట్టం ఏమైనా ఉందా ముఖ్యమంత్రి గారికి? మరి అల్లు అర్జున్ ఉన్నప్పుడు ఆయన వివరణ ఆయన ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈ రోజు సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం మళ్ళీ వీడియో విడుదల చేసి రెచ్చగొట్టే విషయం. దీనివల్ల ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రానికి? సరే వాళ్ళు ఏమైనా, సినీ ఇండస్ట్రీ అనేది తెలంగాణలో ఒక పరిశ్రమ లాగా ఉపాధి కల్పించేటువంటి అంశము. ఇక్కడ జరుగుతున్నది ఏంది? ఈ ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కానీ, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కానీ క్రమంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకుపోవాలి, పంపించాలి. చంద్రబాబు నాయుడు సూచిస్తున్నాడు, ఈయన ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళని ఇక్కడ మెసలనీయకు ఇవన్నీ చేసేసి నా దగ్గరికి వస్తారు, నేను వాళ్ళని ఏదో చేస్తే అక్కడ మా దగ్గర నేను రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుంటా అనేది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఇప్పుడు పుష్ప సినిమా వల్ల తెలంగాణ రాష్ట్రానికి ట్యాక్స్ రూపంలో చాలా అమౌంట్ వచ్చింది. వీళ్ళే ఇచ్చారుగా మరి. పుష్ప సినిమాకి బెనిఫిట్స్ ఒక్కొక్క ఫ్యామిలీ 12,000, నిన్న చెప్పిండు ముఖ్యమంత్రి, 12,000 రూపాయలు పెట్టుకొని టికెట్ బెనిఫిట్ షో పెట్టుకొని చూశారు. అంత రేట్లకు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? నేనే ఇచ్చినా అని చెప్పుకున్నారు కదా. మరి అంత రేట్లకు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? అన్యాయం కదా, ప్రజల నుంచి దోపిడీ చేయడమే కదా. ఎంటర్టైన్మెంట్ మీద ఓ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వచ్చా? రేపు ఇవ్వన్నారు. రేపు బాలకృష్ణ సినిమాకు ఇట్లనే ఉంటే చేస్తారా? అదే చేస్తారా? బాలకృష్ణ సినిమా ఇట్లా అంటారు, ఎవరో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర తెలంగాణ పాటలు కాకుండా జై బాలయ్య పాటలు పెడతారా? మళ్ళీ అదో విషయం. మీకు బాలకృష్ణ విషయంలో ఒక తీరుగా, మోహన్ బాబు విషయంలో ఒక తీరుగా, అల్లు అర్జున్ విషయంలో ఒక తీరుగా, ఇవన్నీ బయట చర్చ జరుగుతున్నది ఏంది? పేరు మర్చిపోయింది అని. ఏదో మీటింగ్ లో పేరు మర్చిపోతే అల్లు అర్జున్ ఆ కక్ష పెట్టుకొని అరెస్ట్ చేసినటువంటిది. పేరు మర్చిపోతే తెలంగాణ అంత దిగజారిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో పేరు తెలియనటువంటి ఒక సినీ స్టార్ కు తెలియకుండా మర్చిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రము అంత ఇజ్జత్ పోయినటువంటి లెక్క. అక్కడ ముఖ్యమంత్రి ఇజ్జత్ కాదు, తెలంగాణ రాష్ట్రం ఇజ్జతే పోయింది. 10 ఏళ్లకే తెలంగాణ రాష్ట్రం. విజయ్ గారు మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. మనతో పాటు దర్శక సినీ నిర్మాత చిట్టిబాబు గారు లైన్ లో ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. చిట్టిబాబు గారు చెప్పండి, ఓవరాల్ గా అల్లు అర్జున్ ఎపిసోడ్ పై మీ కామెంట్ ఏంటంటారు? నా కమెంట్, ఈ ప్రభుత్వం పగబట్టిందా? సినిమా వాళ్ళు ఇక్కడ ఉండొద్దని కోరుకుంటుందా ఈ ప్రభుత్వం? సినిమా వాళ్ళు వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఈ ఒక్క విషయం కాదు, సమంతాని దూషించిన సమంతాన్ని అస్పష్టంగా జిగుత్సాకరంగా కమెంట్ చేసిన ఈ రాష్ట్ర మంత్రి, ఆ మంత్రిని ఖండించిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం వరుసగా జానీ మాస్టర్
జానీ మాస్టర్ ఏమాత్రం ఇది లేకుండా ఫోక్సో కేసులో పెట్టా. అమ్మాయి 2017లోనే D2లో పాల్గొంది, అంటే అప్పటికి 18 ఏళ్ళు. మళ్ళీ 2019లో నన్ను రేప్ చేశారు, నేను మైనర్ని అంటది. ఆ విషయాలు అయ్యి పోలీసులు ఏమాత్రం ఆ విషయాన్ని ఎక్కడా ప్రభుత్వం విచారించకుండానే అతన్ని ఫోక్స్ కేసులో పెట్టేశారు. అది రేపు కోర్టులో తేలుతుంది, వేరే విషయం. అంటే వరుసగా సినిమా వాళ్ళ మీద పగబట్టినట్టు చిన్న విషయం పెద్ద విషయం ముందు దూకేస్తున్నారు. దూకే సినిమా వాళ్ళని అవమానించడం, అసహ్యంగా మాట్లాడటం, ఆబాస్ పాలిటిక్స్ చేయటం. అంటే ఇది సినిమా ఫీల్డ్ ఉండవద్దు అని అనుకుంటున్నారు. ఇక్కడ సినిమా ఫీల్డ్ వెళ్ళిపోండి, మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోండి అంటున్నారా? అలాంటి కుట్ర ఏమైనా జరుగుతుందా? అలాంటి ఆలోచన దురాలోచన ఏమైనా వెళ్ళకుందా? శుభ్రంగా ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా సినిమా పరిశ్రమ కలిసి పనిచేస్తుంది. అది జీర్ణించుకోలేకపోతున్నారా? ఇక్కడ తెలంగాణ నుంచి సినిమా ఫీల్డ్ వెళ్ళిపోండి అని అలా అల్లరి చేస్తున్నారని అనిపిస్తుంది. అంత ఇప్పుడు ఇంటి మీద దాడి, ఎవరి రక్షణ? అంటే మా సినిమా వాళ్ళకి రక్షణ లేదా? మేము మనుషులు కాదా? జరిగింది అర్జున్ వల్లే చనిపోయారని ప్రాపకాండ చేసేస్తున్నారు. పోలీసులు గేటు తెరిచారు, గేటు బౌన్సర్ తెరిచారు, గేటు తెరిచిన పోలీసులు అంత జనాలు ఉన్నారు, గేటు తెరవకుండా ఆపచ్చు కదా, గేటు తెరిచారు, జనాలు వచ్చేసారు. చిట్టిబాబు గారు, ఇప్పుడు ఏమంటారు? సినీ ఇండస్ట్రీపై రాజకీయ కక్ష సాధింపే అంటారా? 100% అదే కనపడుతుంది. ఎందుకంటే సమంత విషయం నుంచి, ఈ ఒక్క విషయం సమంత నుంచి మొదలుకుంటే జానీ మాస్టర్ గారిని చూసుకుంటే ఎన్ని వయసు సినిమా వాళ్ళ మీద ఒక నేషనల్ అవార్డు ప్రైడ్, రాష్ట్రానికి ప్రైడ్ తీసుకొచ్చిన వాళ్ళని, అంటే వాళ్ళు ఏదో ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కాదు ఆంధ్ర వాళ్ళు అన్నట్టు కష్ట సాధింపుగా అలాంటి వాళ్ళని కూడా, అంటే నేను సెలబ్రిటీలు కనుక ఏమైనా చేయొచ్చు అని అంటలేదు. జరిగిన దాంట్లో తప్పు ఉందా? జరిగిన దాంట్లో సమంత తీసుకొని తప్పే ఉంది. అంత అసహ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మంత్రులకి? అది జానీ మాస్టర్ని అరెస్ట్ చేయాల్సిన, విచారణ లేకుండా ఏమి లేడు, ఫోక్స్ కేసు అంత అర్జెంట్ గా ఫోక్సో కేసు పెట్టేసి ఆయన లోపల పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకది? అంత ఈ అర్జున్ విషయంలో తొందర జరిగింది. ఆయనకి తెల్లారుజామున డాక్టర్లు కన్ఫర్మ్ చేసి చనిపోయారని కన్ఫర్మ్ చేసింది తెల్లారుజామున 2ంటికి. వీళ్ళేమో ఇవాళ చెప్పడం ఏంటంటే 10:30కి చనిపోయారని చెప్పారు అంటున్నారు. 10:30కి అక్కడ నుంచి హాస్పిటల్లో చేర్చారు. ఆయనకి ఎట్లా తెలుసు హాస్పిటల్లో చేర్చారు? చనిపోయారా, పిల్లాడు అప్సమాలిక పరిస్థితిలో ఉన్నాడు, ఏమిటి తెలియదు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యలో మేనేజర్ వచ్చాడు, థియేటర్ మేనేజర్ వచ్చి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఏసీపీ వాళ్ళు మేము చెప్పాము, ఆయన ఎలాన్నాడు, ఇవన్నీ సాక్ష్యాలు లేవు, మాటలే చెప్పమన్నా ఎలాన్నాడు, ఆయన మొండికేసాడు. ఇవన్నీ ఏ మాటలు? ఎందుకు మొండికేస్తాడు? ఆ రోజు ఫంక్షన్ అప్పుడు జనాలు అనుకున్న మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని విపరీతమైన జనాలు బయట ఉన్నారు, వచ్చేస్తారు లోపలికి, కనుక మీరు క్యాన్సిల్ చేయండి చేయలా. మా సినిమా వాళ్ళు ఎవరు కూడా అలా పోలీసులు చెప్పి వద్దు అంటే బలవంతంగా చెయ్యం, ఎప్పుడు చెయ్యం. ఎందుకంటే ప్రజల్ని మెప్పించి ఒప్పించి కష్టపడి నానా యాతన పడి ఒక సినిమా తీసి ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం, కానీ మేము ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోం. మేము కష్టపడి సినిమా తీసి ప్రజల దగ్గర టికెట్లు కొనిపించుకుంటాం. అలాంటి మమ్మల్ని ఇలాగ అవమానపరుస్తూ ఉంటాయి. సినిమా వాళ్ళు ఇంత అవమానపరిచి అవహేళన చేసి అసహ్యంగా మాట ఇప్పుడు కూడా చూడండి, అల్లు అర్జున్ విషయంలో ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. అది ఎలాగలడా? ఒక మనిషి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అదొక ఉదంతం అవుదా? అక్కడికి ఏమన్నా మళ్ళీ జనాలు హాస్పిటల్ పేషెంట్స్ ఉంటారు, వెళ్ళొద్దు. అందుకని లాయర్ వాళ్ళు వద్దని చెప్పారు. లాయర్ గారు మరి డాక్టర్ సూపర్ హాస్పిటల్ నుంచి కూడా వద్దండి, ఆర్టిస్ట్ ఎవరు రావద్దని. ఇంకా ఆర్టిస్ట్ వెళ్ళలేదు, పవన్ అర్జున్ కలిశారు, కానీ అక్కడికి వెళ్ళలేదండి. ఎలా వెళ్తారండి? ఇప్పుడు ఒక రానా అక్కడికి వెళ్ళాడు అనుకోండి, సబబుగా ఉంటుందా? రానా అక్కడికి వెళ్తే జనాలు ఏమవుతారు? జనాలు అవుతారు. మళ్ళీ పేషెంట్స్ ఏంటి? మళ్ళీ అప్పుడు ఒక ఉపద్రవం జరగాల. అది జరిగితే వెళ్ళకపోతేనేమో వెళ్ళలేదు అని అడుగుతారు. వెళితే ఒకవేళ అలాంటి ఉపద్రవం జరిగితే ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలి ఇక్కడికి, వస్తే జనాలు వస్తారు తెలియదు అంటారు. ఏం అర్థపర్థం లేకుండా ఒక ఆయన చెయ్యి ఊపుతో వెళ్ళాడు తప్ప. మీరు వెళ్ళరా? రాజకీయ నాయకులు మీటింగ్లకు వెళ్ళినప్పుడు జనాలు చుట్టుముట్టేస్తే జనాలు చేతులు ఊపుకుంటూ దారి చేసుకుంటూ వెళ్ళరా? అదే మాట అదే పని అల్లు అర్జున్ చేస్తే తప్పైపోయిందా? చేతులు ఊపుకుంటూ వెళ్ళారు, మానవత్వం లేదు. ఏంటది? ఆయన చనిపోయారని తెలుసా? హాస్పిటల్కి తీసుకెళ్లారు, అడ్మిట్ చేశారు. చనిపోయారని ఇంటికి వెళ్ళినాక తెలిసింది. ఏం అసలు విచక్షణ లేకుండా నిందిస్తున్నారు, విచక్షణ లేకుండా మనిషి మీద. రెండు అసెంబ్లీలో సీఎం అబద్ధాలు చెప్తారు. 10:30కి ఆయనకి చనిపోయారని తెలిసి ఎవరికి తెలియదు. 10:30కి హాస్పిటల్కి తీసుకెళ్లారు. 10:30 టైంలో
హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. తెల్లారి 2ంటికి చనిపోయినట్టు ధృవీకరించారు డాక్టర్లు. ఈ తెల్లారి వాళ్ళే చెప్పారు. ఆయనే చనిపోయినదని హస్బెండే, రేవతి హస్బెండ్ ఏమన్నాడు, హస్బెండ్ ఆయన ఏం తప్పులేదు, మాకు 3ంటికి తెలిసింది చనిపోయినట్టు, నిర్ధారించింది 3ంటికి చెప్పారు డాక్టర్లు అని చెప్తా ఉంటే, వీడు 10:30కే తెలిసిపోయింది, పోలీసులు వెళ్ళి చనిపోయారని చెప్పారు, చెప్తే ఆయన వినలేదు. ఏం మాట్లాడండి ఇవి, ఏం కట్టుకథలు ఇవి, ఏం అబద్ధాలు ఇవి, ఎందుకు ఈ అబద్ధాలు ఆడుతున్నారు, ఎందుకు ఈ కట్టుకథలు పుట్టిస్తున్నారు? నిండు అసెంబ్లీలోనా ఒక సీఎం అవుట్ నుంచినా ఇలాంటి మళ్ళీ వీడియోలు చూపిస్తారు. వీడియోలో ఏముందండి, వీడియోలో ఏముంది? వీడియోలో ఆయన గేట్ తీశారు. గేట్ ఎవరు తీయమన్నారు? గేట్ తీసినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు అదే బౌన్సర్లు తోసేశారు అని అంటే దానికి ఎవరు బాధ్యులు? గేట్ తీయటమే అసలు మేనేజ్మెంట్ 8 టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి పంపించకుండా బయట ఎందుకు కాదు ఎవరు ఆపారు? అది టికెట్లు కొన్న వాళ్ళని లోపలికి వెళ్ళకుండా ఎవరు ఉత్తమన్నారు, ఎవరు బయట ఉత్తమన్నారు? నార్మల్ గా అయితే ఇది ఫస్ట్ టైం కాదు అర్జున్ ఆ థియేటర్కి రావడం, ఇంతకు ముందు గతంలో వచ్చాడు, మరి అప్పుడు అన్ని ఉన్నాయి సవ్యంగా, అలాగే సవ్యంగా ఉంటుంది అనుకుని వచ్చాడు. కాదంటే మీకు సమన్వయం, మేనేజ్మెంట్ కి పోలీస్ కి మధ్య సమన్వయం కుదరలా, వీళ్ళేమో ఇచ్చామంటున్నారు, వాళ్ళు ఇవ్వలేదంటున్నారు, ఈ సమన్వయం కుదరని జరిగింది, ఈ ఘటన జరిగింది, దురదృష్టకరం, జరగకూడదు. దానికి ఒక ఇతర ఓకే రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, అలాగే విజయ్ గారు, అలాగే కస్తూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.